2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈసారి అమావాస్య ఏ రోజు వస్తుంది? ఎస్పెషల్లీ ఈసారి వచ్చే అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి ఉమా గారు? తప్పకుండా అండి. ఈసారి అమావాస్య సెప్టెంబర్ మాసంలో భాద్రపద అమావాస్య అనేటువంటి దాన్ని మహాలయ అమావాస్య అంటామండి. ప్రధానంగా సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం నాడు ఈ అమావాస్య రాబోతోంది. మహాలయ అమావాస్య అంటే ఏమిటి? చాలామంది అమావాస్య నాడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ పక్షం అంతా కూడా పౌర్ణమి అయిన తర్వాత వచ్చే పక్షం అంతా కూడా ఈ 15 రోజులంతా కూడా మహాలయ పక్షములు లేదా పితృపక్షములు అంటామండి. దీనివల్ల అంటే 8వ తారీఖు దగ్గర నుంచి 21వ తారీఖు వరకు అన్నమాట. సో ఈ పితృపక్షం అంటే ఏమిటి అంటే ప్రేతపురి అంటాము. అంటే చనిపోయినటువంటి ముత్తాతలు వాళ్ళు ఆ పై వాళ్ళు మన వంశం ఎవరైతే ఉంటారో మన 7 తరాలు కాకుండా పై తరాలు కూడా వాళ్ళంతా కూడా స్వర్గమో పుణ్యమో లేకపోతే ఏదైనా ఒక ప్రేతపురి అనేటువంటిది ఉంటుంది వాళ్ళు ఉండేటువంటిది అనమాట. ఆ ప్రేతపురి అంతా కూడా ఖాళీ చేసి మనకు ఒక్కటే బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎవరైనా సరే మన వంశం వర్ధిల్లాలి అంటే మనం ధనధాన్యాలతో ఓన్లీ ఇవేమీ చూడకుండా డబ్బు అనేటువంటి దాన్ని ఎప్పుడూ చూడొద్దు. డబ్బుతో పాటుగా ఆరోగ్యము ఆనందము అన్నీ కూడా మన తరువాత జన్మకు కూడా మనం ఉత్తమ జన్మ అనేటువంటిది ఎత్తాలి అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనుల్లో శుద్ధి అనేటువంటిది ఉండాలి. ధర్మము అనేటువంటిది మనం పాటించాలి. మనకున్న గొప్పతనం ఏంటి అంటే మనం కర్మభూమి అయిన భారతదేశంలో ఈ మాట నేను చెప్పగలిగేటువంటి స్థాయిలో నేను పుట్టడం, వినగలిగేటువంటి స్థాయిలో మీరు ఉండడం. అది ఏమిటి అంటే పితృదేవతలకు అనుగ్రహం కోసం ప్రయత్నం చేయడం. వందల వేల లక్షల కోట్ల పెట్టి పూజలు చేసినా సరే పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే సంతానం కలగదు. పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే మీ యొక్క డబ్బుని కానీ ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించలేరు. పితృదేవతలకు అనుగ్రహం లేకపోతే మీకు ఆయుష్ ఉండదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే శాపనార్థాలు ఉంటాయి. తర్వాత జన్మలో కూడా ఉత్తమ జన్మ అనేటువంటిది రాదు. ఈ పితృదోషము అనేటువంటిది అంత విశేషమైనటువంటిదండి, మూలమైనటువంటిది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? మహాలయ పక్షంలో ప్రేతపురి అంతా కూడా ఖాళీ చేసి తమ ఇళ్ళు అయినటువంటి పితృదేవతలు తమ నివాసములైనటువంటి వంశములు ఎవరైతే వాళ్ళు ఉంటారో వంశస్థుల యొక్క ఇళ్ల వద్దకు వచ్చి చూస్తూ ఉంటారటండి. సో మా వాళ్ళు కృతజ్ఞతగా నా కోసం ఏదైనా పెడతారా? ఒక తిల తర్పణం. తిలము అంటే ఏంటి అంటే నల్ల నువ్వులండి. అది సాక్షాత్తు నారాయణ స్వరూపం అన్నమాట. మనం ఎన్నో వందల కేజీలు దానం చేయక్కర్లేదండి. మన బొటనవేలు తడిపి దానికి ఎన్ని నువ్వులైతే అంటుకుంటాయో దాన్ని దానంగా చేస్తే చాలు. ఆ తిలతర్పణం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి పడతారటండి. అలాంటి తిలతర్పణం నా కోసం ఏదైనా కృతజ్ఞతగా చేస్తారా? నా పేరు చెప్పి ఎవరికైనా భోజనం పెడతారా? శ్రాద్ధకర్మలు ఏదైనా నిర్వహిస్తారా? లేకపోతే నా పేరు చెప్పి ఏదైనా ఒక దాన ధర్మం చేస్తారా అనేటువంటి దానికోసం చూస్తారంట. ఒకవేళ మనం ఏదో తృణమో పణమో ఏదో భక్తి కొద్దీ వాళ్ళ మీద గౌరవం కొద్దీ ఒక్కటి దానం చేసినా అమోఘమైనటువంటి వరాలన్నీ ఇచ్చి వెళ్తారండి. పితృదేవతల అనుగ్రహం ఉంటే మీరు ఏ పూజ చేయాల్సిన పని లేదు, ఏ వ్రతమో చేయాల్సిన పని లేదు. పితృదేవతల అనుగ్రహం ఉంటే చాలు. అలాగా వాళ్ళు అమోఘమైన వరాలు ఇచ్చి వెళ్తారు. ఒకవేళ మనం ఏ పనిలో పడో లేకపోతే అసలు దాన్ని నిర్లక్ష్యం చేసో వదిలేస్తే కనుక శాపనార్థాలన్నీ కూడా విడిచి వెళ్తారటండి. సో ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఈ పితృపక్షంలో ఉదాహరణకి పితృదేవతల్లో ఎవరైనా ఒకళ్ళు దశమి నాడు చనిపోయారు అనుకోండి, ఈ పితృపక్షంలో వచ్చేటువంటి దశమి నాడు శ్రాద్ధకర్మ చేయమని చెప్తారు. అష్టమి నాడు చనిపోతే ఈ పక్షంలో వచ్చే అష్టమి నాడు చేయాలి. ఒకవేళ చాలామంది ఉన్నారు లేకపోతే వాళ్ళ యొక్క తిథి మాకు తెలియదు, డేట్స్ బట్టి మేము చూసుకుంటాం ఇలా అనుకున్న వాళ్ళైతే అమావాస్య మహాలయ అమావాస్య 21వ తారీఖు ఈ సెప్టెంబర్ 21వ తారీఖు అలాంటి పుణ్యతిథి రాబోతుంది. ఇలాంటి పుణ్యతిథి నాడు మీ చనిపోయినటువంటి పితృదేవతల పేరు మీద చెప్పి దాన ధర్మాలు ఏదైనా చేయండి. మీ శక్తి బట్టి తిల తర్పణ నల్ల నువ్వులు దానంగా చేయండి, తర్పణాలు ఇవ్వండి, శ్రాద్ధకర్మ నిర్వహించండి, అన్నదానము చేయండి. వాళ్ళ పేరు చెప్పి అమోఘమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ఎలా పూర్తవుతాయి? బ్లాకేజెస్ అండి. చాలామందికి డబ్బులు ఆగిపోతూ ఉంటాయి, మనీ బ్లాకేజెస్ అంటూ ఉంటాం. రావాల్సిన డబ్బులు రావు, అప్పుల పాలవుతారు, కోర్టు సమస్యలు, సంతానము కలగదు. 36 ఏళ్ళు 40 ఏళ్ళు 41 ఏళ్ళు వచ్చినా పిల్లలకి పెళ్ళిళ్ళు కావు. చాలామందికి జరుగుతుందండి ఇప్పుడు కూడా. 45 ఇయర్స్ వచ్చినా పెళ్లి కానటువంటి వాళ్ళు, ఇంకా పెళ్లి మీద విరక్తి వచ్చి వదిలేసేటువంటి వాళ్ళు. ఎందుకు సంతానం వంశం అక్కడితో ఆగిపోతుంది?
పితృదేవతలకు అనుగ్రహం లేక దాగిపోతుందండి. ఈ అమావాస్య నాడు ఎవరైతే మీరు చేస్తారో ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం వల్ల మీరు పడే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిహారం ఖచ్చితంగా కనబడుతుంది, ఒక దారి దొరుకుతుంది. అదేవిధంగా అమావాస్య నాడు నరదృష్టి నరఘోష అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళైతే ఇంట్లో శివార్చన అనేటువంటిది చేయండి. శివార్చన అంటే స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం కానీ, వ్యాపారస్తులు కానీ వ్యాపార స్థలంలో కానీ మరకత శివలింగానికి అభిషేకం చేయడం కానీ, లేదు అనుకుంటే ఏ శివలింగానికైనా శివాలయంలో అయినా సరే పంచామృతాలతో అభిషేకం చేయించడం చాలా గొప్పది. అమావాస్య నాడు సాయంత్రం వేళ లక్ష్మీ పూజ అనేటువంటిది చేయడం వల్ల ఆర్థిక సమస్యలు రుణబాధలు తొలగిపోతాయి, కుటుంబ సమస్యలు ఉంటాయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో సరిగారు ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే పితృదోషం ఉన్న వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరూ కూడా విపరీతంగా సంపాదిస్తారండి. ఇది ఖచ్చితంగా చూసే ఉంటారు మీరు కూడా. భార్యాభర్తలు ఇద్దరు విపరీతంగా సంపాదిస్తారు, కొడుకు కోడలు అందరూ సెటిల్ అయిపోతారు, ఒకళ్ళు విదేశాల్లో, ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు లండన్, అక్కడెక్కడ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సెటిల్డ్, కానీ ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. భార్య భర్త సరిగ్గా మాట్లాడదు, భర్త భార్యతో సరిగ్గా మాట్లాడు, పిల్లలు తల్లిదండ్రులు గౌరవం ఇవ్వరు, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఈ అన్యోన్యత కుటుంబ శాంతి లేకపోవడానికి కూడా కారణం పితృశాపమే. అలాంటి వాళ్ళు అమావాస్య నాడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అలాంటివన్నీ తొలగిపోతాయమ్మా. ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి మహాలయ అమావాస్య నాడు పితృకర్మ చేస్తున్నాము, లేక అన్నీ కూడా శ్రాద్ధకర్మ చేస్తున్నాము, ఎక్కడో తప్పు జరుగుతోంది, మాకు వివాహం కావడం లేదు, మాకు సంతానం కలగడం లేదనుకుంటే తమిళనాడులో తిలతర్పణపురి అనేటువంటిది ఒక ప్రాంతం ఉంటుందండి. అక్కడ ఉండేటువంటి ఆలయంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే దశరథ మహారాజు యొక్క కర్మకాండ చేయడానికి, శ్రాద్ధకర్మ నిర్వహించడానికి అక్కడికి వెళ్ళి చేసిన తర్వాతనే ఆయన యొక్క ఆత్మ శాంతించి పితృదేవతలు దశరథ మహారాజు యొక్క అనుగ్రహం కలిగింది. తిలతర్పణపురి ఖచ్చితంగా ఒకవేళ అలా క్లిష్టమైనటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళైతే అక్కడికి వెళ్ళి తప్పకుండా తిలతర్పణం అనేటువంటిది చెయ్యండి, అన్నదానం చెయ్యండి, లేదనుకుంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం అక్కడికి వెళ్ళి ఏదైనా చేయండి, పితృదోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఎవరైనా కూడా కంటిన్యూయస్గా పెడుతూ మధ్యలో కనుక మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే అలాంటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలి అంటారా? తప్పకుండా అమ్మ. అంటే కొంతమంది ఏంటి అంటే ఒక సంవత్సరము ఏదో ఆటంకం వచ్చిందనో ఏదైనా విఘ్నం వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి సరిగ్గా లేనప్పుడు చేయలేకపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి శంఖ లేకుండా ఈ సంవత్సరం తప్పకుండా ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఒకవేళ లేదనుకుంటే వాళ్ళ పేరు చెప్పి పితృదేవతల యొక్క పేరు చెప్పి అన్నదానమైనా చేయండి. సో ఆ సౌకర్యం కూడా ఉంది కాబట్టి అన్నదానం చేయండి. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.